హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ట్రైనింగ్ సంబంధించిన పూర్తి వివరాలు అండ్ నేను యూజ్ చేసే స్ట్రాటజీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. మీరు నా ఛానల్ చూసి ఉండొచ్చు. మీరు ఆల్రెడీ డైలీ నేను చేసిన ట్రేడ్స్, ఎవ్రీ ట్రేడ్ మీకు ఆర్డర్ బుక్తో సహా మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను. డైలీ అంటే డైలీ చూపిస్తున్నాను. సో రిజల్ట్స్ కూడా మీరు డైలీ చూడొచ్చు. ప్రాఫిట్ లాస్ వాట్ ఎవర్ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను యూజ్ చేసే స్ట్రాటజీ ఇప్పుడు మీకు ఈ వీడియోలో మీకు క్లియర్లీ చెప్పబోతున్నాను. సో కంప్లీట్లీ డీటెయిల్స్, ఛార్జెస్, ఎవ్రీథింగ్ కోసం మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. टू नो द डिटेल्स इन इंग्लिश प्लीज़ कॉन्टैक्ट अस. हिंदी में जानकारी के लिए हमें कांटेक्ट करें और तमिल డీటెయిల్స్కాగా ఎங்களை కాంటాక్ట్ பண்ணுங்க. ఫ్రెండ్స్, ఈ మెయిన్ ఈ ట్రైనింగ్ యొక్క మెయిన్ గోల్, ఈ ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మీరు ఇంకా ఎటువంటి ట్రైనింగ్ కానీ, వెబినార్ కానీ, ఎటువంటి స్ట్రాటజీస్ కానీ మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ గోల్ అది. ఈ ట్రైనింగ్లో అన్ని టాపిక్స్ కవర్ అయి ఉంటాయి. ప్రతి ఒక్క ట్రైనింగ్లో మీకు కేవలం స్ట్రాటజీస్ నేర్పించేసి వదిలేస్తారు. బట్ ఇక్కడ క్లియర్గా ఇన్ డెప్త్గా మీకు మనీ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ, అంటే మనీ మేనేజ్మెంట్ అన్న రిస్క్ మేనేజ్మెంట్ అన్న రెండు ఒకటే. ఆ రెండు ఇన్ డెప్త్గా నేర్పించడం జరుగుతుంది. సో ఈ ట్రైనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అండ్ మీకు డీటెయిల్స్ కోసం అండ్ ఏ స్ట్రాటజీ, అసలు ఒక ట్రైనర్ని ఎలా చూస్ చేసుకోవాలి, జస్ట్ ఊరికే టిప్స్ అవి చూస్ చేసుకోవాలా, లేకపోతే ఎలా చూస్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఛార్జెస్ అండ్ మోర్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. సో ఎండ్ వరకు క్లియర్గా ఓపికగా చూడండి. సో వాట్ ట్రైనింగ్, అసలు ఏంటి ఈ ట్రైనింగ్లో క్లియర్లీ నేను 2 lakhs ఎలా ఎర్న్ చేశాను విత్ 1 lot, కేవలం 1 lot తోటి 1 monthలో 2 lakhs ఎలా ఎర్న్ చేశాను అనేది క్లియర్గా ఈ వీడియోలో కాదు, ఈ ట్రైనింగ్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అండ్ 3 more స్ట్రాటజీస్, నేను పర్సనల్గా యూజ్ చేసే 3 more పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఈ ట్రైనింగ్లో చెప్తాం మీకు. సో సేఫ్ రిస్క్ మేనేజ్మెంట్, ఫస్ట్ మన అకౌంట్ని సేఫ్ గార్డ్ చేయాలి. ఆ అకౌంట్ని ఫస్ట్ సేఫ్గా ఎలా ట్రేడ్ చేయాలి అనే దానిపైన రిస్క్ మేనేజ్మెంట్ కంపల్సరీగా ఉండాలి. సో ట్రేడింగ్ సైకాలజీ, ఈ ట్రేడింగ్ సైకాలజీ ఏంటనే డెప్త్గా టాపిక్స్ ఏంటనేది ప్రతి ఒక్క టాపిక్లో మనం చూద్దాము. ట్రేడింగ్ స్ట్రాటజీలో మీకు 3 పవర్ఫుల్ స్ట్రాటజీస్ నేను పర్సనల్గా యూజ్ చేసేటి నేర్పిస్తాను. అండ్ ఆ 3 కాకుండా ఇంకో 5 minute స్ట్రాటజీ, అంటే మీకు ఎవరైతే బిజీగా ఉంటారో, స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, 5 minutes కనుక మీకు 12:30 లోపల ఎప్పుడు ఖాళీగా ఉన్నా ఆ 5 minutes లోపల ట్రేడ్స్ ఎలా చేయొచ్చు, ఆ 5 minutesలోని ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చు, ఆటోమేటిక్గా టార్గెట్ or స్టాప్ లాస్ ఎలా పెట్టచ్చు, ఆ స్ట్రాటజీస్ లోపలే ఎవ్రీథింగ్ రిస్క్ మేనేజ్మెంట్ అంతా యూజ్ చేసి 5 to 10 minutesలో ట్రేడ్ చేసే విధానం కూడా ఈ ట్రేడింగ్ స్ట్రాటజీస్లో మీకు నేర్పిస్తాం. వెరీ సింపుల్గా, ఈజీగా మీకు నేర్పిస్తాం. నెక్స్ట్, హౌ ఐ మేడ్ 2 lakhs, మీకు చెప్పినట్టు మా ఛానల్లో చూడొచ్చు. ఎవ్రీ డే ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేసి మీకు చూపిస్తూనే ఉంటాను. సో ఆ స్ట్రాటజీ, ఈ వీడియోలో ఆ స్ట్రాటజీ కూడా మీకు చూపించబోతున్నాను. సో స్మాల్ స్టాప్ లాస్ మెథడ్ కూడా ఈ ట్రేడింగ్ స్ట్రాటజీస్లో, నేను నేర్పించబోయే స్ట్రాటజీస్లో ప్రతి ఒక్క స్ట్రాటజీలో చిన్న స్టాప్ లాస్ తోటే మీకు స్ట్రాటజీ ఉంటుంది. హౌ టు మేక్ యువర్ ఓన్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ, మీకై మీరు కూడా మీ ఓన్ స్ట్రాటజీ ఎలా డిజైన్ చేసుకోవచ్చు క్లియర్గా ఈ ట్రైనింగ్లో నేను మీకు వివరిస్తాను. సో రిస్క్ మేనేజ్మెంట్ చూడండి, చాలా ట్రైనింగ్స్లో మీకు కేవలం సింపుల్గా ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ అని చెప్పి మీకు చెప్పి టార్గెట్ ఇది, స్టాప్ లాస్ ఇదని చెప్పి వదిలేస్తారు. కానీ రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా ఎటువంటి స్ట్రాటజీ మీకు ఉన్నా కూడా యూస్లెస్. రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఇన్ డెప్త్గా మీరు దీంట్లో నేర్చుకోబోతున్నారు. సో ఇక్కడ మీకు సేఫ్ అండ్ నో ఎమోషన్ మనీ మేనేజ్మెంట్. ఫస్ట్ ఆ రిస్క్ మేనేజ్మెంట్ సేఫ్గా ఉండాలి, మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. దాంట్లో మనం ఈఐఐఏటి కానీ ఈఆర్ఐఏటి మేనేజ్మెంట్ సిస్టమ్ టెక్నిక్స్ అంటే ఏంటి అనేది ఈ ట్రైనింగ్లో నేను మీకు నేర్పించబోతున్నాను. 1:2 రిస్క్ రివార్డ్ రేషియో పైనే మీకు ఈ రిస్క్ మేనేజ్మెంట్ నేర్పించబోతున్నాను. అంతకన్నా ఎక్కువలో కూడా మీరు చేసుకోవచ్చు. సో మీకు ఓన్గా ఆల్రెడీ ఏదైనా స్ట్రాటజీ ఉన్నా దానికి రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని కూడా క్లియర్గా ఈ టాపిక్లో ఇన్ డెప్త్గా మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ట్రేడింగ్ సైకాలజీ, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఓన్లీ 10% ఈజ్ ట్రేడింగ్ స్ట్రాటజీ, రిమైనింగ్ 90% ఈజ్ మనీ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ. అంటే ఇన్ని రోజులు మీరు కేవలం స్ట్రాటజీస్ వెతుక్కుంటూ బెస్ట్ స్ట్రాటజీ ఇన్ ఇంట్రాడే, గుడ్ స్ట్రాటజీ ఫర్ ట్రేడింగ్ అని మీరు యూట్యూబ్లో వెతుక్కుంటూ మీరు స్ట్రాటజీ ఒక్కటే యూజ్ చేసి ట్రేడింగ్ చేశారు. అది కేవలం 10% మాత్రమే.
రిమైనింగ్ 90% మనీ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ. సో ఆ రెండు లేకుండా మీరు ఏ స్ట్రాటజీ పెట్టుకున్నా కూడా మీకు యూజ్లెస్. సో ఇక్కడ హౌ నాట్ టు ఫీల్ ఎమోషన్స్ లైక్ గ్రీడ్ అండ్ ఫియర్. ప్రతి ఒక్కరూ గ్రీడ్ అండ్ ఫియర్ ఉండకూడదు, అంటే ఆశ, భయం ఈ మార్కెట్లో ఉండకూడదు అని చెప్తారు. కానీ ఎలా ఉండకూడదో ఎవరు చెప్పరు, ఎవరు వివరించరు. సో దీంట్లో ట్రేడింగ్ సైకాలజీ అనే టాపిక్లో క్లియర్గా మనం, ఇదే అన్నిటికన్నా పెద్ద టాపిక్ మన ట్రైనింగ్లో, సో దీంట్లో క్లియర్గా మనం మాట్లాడుకోబోతున్నాము. ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి, అది ఈజీగా ఎలా వచ్చేయాలి, మీకు దాని కష్టమనే కాదు, చాలా ఈజీగా మీకు వివరించడం జరుగుతుంది. మీరు ధ్యానం గీనం ఏం చేయాల్సిన అవసరం లేదు. లాజికల్ రీజన్స్తో మీ ట్రేడింగ్ సైకాలజీని కంప్లీట్గా మార్చడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీరు హౌ టు ట్రేడ్ బిగ్ లాట్స్ విత్ కాన్ఫిడెన్స్, పెద్ద లాట్స్ మీరు ఎలా కాన్ఫిడెన్స్తో ట్రేడ్ చేయగలుగుతారు అనేది కూడా ఈ సైకాలజీ టాపిక్లో చెప్పడం జరుగుతుంది. ఎగ్జిట్ స్టాక్ ఎట్ రైట్ ప్రైస్, ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు బేసిక్గా చాలామంది ఇప్పుడు చూడండి, మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఇదే గ్రాఫ్ తీసుకున్నాం. ప్రైస్ ఇలా పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. ఇక్కడ మీరు హై పైన బై చేయాలని చూస్తున్నారు అని అనుకున్నాం. ఎగ్జాంపుల్ ఈ హై పైన మీరు బై చేయాలి అని చూస్తున్నారు. సో ఇక్కడ మీరు హైకి క్రాస్ అయిన వెంటనే మీరు ఇక్కడ ఎంట్రీ ఇచ్చేస్తారు. చాలా ఈజీ, ఎంట్రీ ఇవ్వడం ఈజీ. కానీ ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్. టార్గెట్ స్టాప్ లాస్ లోపల ఇది డిఫరెంట్గా మూవ్ అవుతుంది. పైకి వెళ్ళి కిందకు వస్తుంది అనుకోండి, మీరు ఇక్కడ భయపడిపోయి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. అరే ఈ తక్కువ ప్రాఫిట్ కూడా నేను మిస్ అయిపోతానేమో అని మీరు ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారు. సో ఎగ్జిట్ అవ్వడం పైనే మీ ప్రాఫిట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎంట్రీ అవ్వడం కాదు. సో ఏదైనా స్టాక్ని రైట్ ప్రైస్లో ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఆ రైట్ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వడం అనేది ఎవ్రీథింగ్ మీ మైండ్లో ఉంది, గ్రాఫ్లో కాదు. సో అది ట్రేడింగ్ సైకాలజీ టాపిక్లో క్లియర్గా వివరంగా చెప్పడం జరుగుతుంది. సో మచ్ మోర్ డెప్త్ డీటెయిల్స్ అండ్ గెయిన్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎనీ మార్కెట్ కండిషన్. కొంతమందికి బేరిష్ మార్కెట్ అంటే అంత పడదు, లేకపోతే వాలటైల్ మార్కెట్లో ఎక్కువ స్టాప్ లాస్లు హిట్ అయిపోతుంటాయి. కానీ ఎనీ మార్కెట్ కండిషన్లో కాన్ఫిడెంట్గా ఎలా ట్రేడ్ చేయాలి అని చెప్పి మీకు ట్రేడింగ్ సైకాలజీలో వివరించడం జరుగుతుంది. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ట్రైనింగ్ తర్వాత మీరు కంప్లీట్ కాన్ఫిడెన్స్తో మీరు ట్రేడ్ చేయగలుగుతారు. ఎటువంటి ఎమోషన్స్ లేకుండా, టెన్షన్స్ లేకుండా మీరు ట్రేడ్ చేయగలుగుతారు. మీకై మీరు ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని దానికి మనీ మేనేజ్మెంట్ కూడా, రిస్క్ మేనేజ్మెంట్ కూడా యాడ్ చేసుకోగలుగుతారు. అండ్ మీకు జస్ట్ 5 minutes టైం ఉంటే, 5 to 10 minutes టైం ఉంటే సరిపోతుంది. సో నో నీడ్ టు అటెండ్ అన్ని స్ట్రాటజీస్కి 5 to 10 minutes కాదు, దాంట్లో ఒక స్ట్రాటజీకి మాత్రమే 5 to 10 minutes. సో నో నీడ్ టు అటెండ్ ఎనీ అదర్ వెబినార్. ఎస్పెషల్లీ అది మా మెయిన్ గోల్. ఈ వెబినార్ అటెండ్ అయిన తర్వాత మీరు ఎటువంటి వెబినార్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా బోనస్ సెక్షన్లో మీకు ప్రీమియం గ్రూప్ యాక్సెస్, ప్రతిరోజు టార్గెట్ స్టాప్ లాస్తో సహా మీకు ఎవ్రీ డే ఫ్రీగా మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రీ స్కానర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒక స్ట్రాటజీ నేర్పించేసిన తర్వాత మీకై మీరు ప్రతి గ్రాఫ్ చూసుకొని మీరు ఎక్కడుందని వెతుక్కోవాలి దేన్నైనా. బట్ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన స్కానర్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా అదే స్కాన్ చేసి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఆటోమేటిక్గా చూపిస్తుంది. అది మన పరిధిలోకి వస్తుందా లేదా అని మీరు చూసి ఆటోమేటిక్గా మీరు ఫాస్ట్గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది కంప్లీట్లీ హెల్ప్ అవుతుంది. దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ యామీ బ్రోకర్ గైడెన్స్. యామీ బ్రోకర్ అనేది చార్టింగ్ సాఫ్ట్వేర్. దానితో మీరు ఫ్రీగా ఎట్లా మీరు చార్ట్స్ అన్నీ ఒకేసారి ఫాస్ట్గా చూడొచ్చు, ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన గైడెన్స్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో కంప్లీట్ ట్రైనింగ్ మెటీరియల్, దీనికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ మెటీరియల్ మీకు ఇస్తాము. హెవీ కాంపౌండింగ్ టెక్నిక్ ఫర్ ఫాస్టర్ రిటర్న్స్. తక్కువ సమయంలో మీరు తక్కువ ప్రాఫిట్స్ని ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా చేయొచ్చు కాంపౌండింగ్ టెక్నిక్ ద్వారా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. లాజికల్ అండ్ ప్రాక్టికల్ వేలో మీకు చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ స్ట్రాటజీ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ప్రతి థర్స్డే ఉంటుంది. ఆ రోజు మీరు బ్యాంక్ నిఫ్టీతో ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది తక్కువ రిస్క్ స్ట్రాటజీతో ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది. హీరో జీరో కాన్సెప్ట్స్ ఉండవు. సో తక్కువ రిస్క్ కాన్సెప్ట్తోనే మీకు నేర్పించడం జరుగుతుంది. కానీ మీకు ఏమేం కావాలి, ట్రైనింగ్కి రిక్వైర్మెంట్స్ మీకు ఏం కావాలి అంటే, మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది. సో మినిమం మీకు 25,000 ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కూడా మీరు చేయొచ్చు, అంతకుమించి తక్కువ ఉన్నా కూడా చేయొచ్చు. సో ఈ ట్రైనింగ్ ఎనీ సెగ్మెంట్లో యూజ్ అవుతుంది. అంటే ఇంట్రాడే, పొజిషనల్, క్యాష్ సెగ్మెంట్, ఫ్యూచర్ సెగ్మెంట్, ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ, పొజిషనల్, ఎంసీఎక్స్, కమోడిటీస్, ఎక్కడైనా యూజ్ అవుతుంది. సో రిస్క్ రివార్డ్ రేషియో నేను మెయిన్లీ 1:2 పైన నేర్పిస్తాను, అంతకుమించి ఎక్కువ కూడా ఉంటుంది. అండ్ విచ్ బ్రోకర్, ఎనీ బ్రోకర్తో అకౌంట్, మీకు ఏ బ్రోకర్తో అకౌంట్ ఉన్నా కూడా పర్లేదు. 7 hours టోటల్ రికార్డెడ్ ట్రైనింగ్. టోటల్ 7 hours ఆఫ్ కంప్లీట్ మెటీరియల్ మీకు
అప్రాక్సిమేట్లీ ప్రతి టాపిక్ ఇన్డెప్త్గా కవర్ చేయడానికి 7 hours ఆఫ్ వెరీ గుడ్ ట్రైనింగ్ ఆన్లైన్లోనే ఉంటుంది. మీరు ఏ టైంలోనే అటెండ్ అవ్వచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్లో ఉంటుంది కాబట్టి ఇది రికార్డ్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో మీరు ఆ ట్రైనింగ్ ఎప్పుడైనా మీ ఫ్లెక్సిబుల్ టైంలో ఎప్పుడైనా అటెండ్ అయ్యి ఎన్నిసార్లైనా చూడొచ్చు. డైలీ టైం రిక్వైర్డ్ టు ట్రేడ్ 5 to 15 minutes ఉంటే సరిపోతుంది మీకు. లేకపోతే కంప్లీట్ డే మీరు మార్కెట్ ముందు కూర్చోగలిగినా కూడా దెన్ దట్ ఈస్ మోర్ దాన్ ఓకే. యావరేజ్గా 2 to 6 ట్రేడ్స్ ఉంటాయి పర్ డే అండ్ సక్సెస్ రేషియో అబౌవ్ 70%. చూడండి, సక్సెస్ రేషియోతో ప్రాఫిట్స్ డిపెండ్ కాదు. మీకు 50% యాక్యురసీ ఉన్నా కూడా దాన్ని సక్సెస్గా ప్రాఫిటబుల్గా ఎలా మలచాలి అనేది మనం రిస్క్ మేనేజ్మెంట్లో నేర్చుకుంటాము. అది ట్రైనింగ్లో కంప్లీట్గా ఇన్డెప్త్గా కవర్ చేయబడుతుంది. హౌ మచ్ రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్, మీకు అబద్ధపు ప్రమాణాలు చేయలేము. మీకు కంప్లీట్లీ ఇన్డెప్త్గా హోల్ హార్టెడ్గా నేను ఏ స్ట్రాటజీ అయితే ఇక్కడ నేను చేస్తున్నానో ఆ స్ట్రాటజీతో సహా ఇంకా అన్ని హోల్ హార్టెడ్గా మీతో పంచుకుంటాను. దాన్ని నీట్గా ఇంప్లిమెంట్ చేయడం మీ బాధ్యత. సో మళ్ళీ ఒకసారి అన్నీ చెప్తున్నాను. మీకు 3 స్ట్రాటజీస్: రిస్క్ మేనేజ్మెంట్, మార్కెట్ సైకాలజీ, ఎట్లా 2 lakhs ప్రాఫిట్ వచ్చింది 1 monthలోనే 1 lakh తోటి, ఆ టెక్నిక్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. అండ్ ఇంకా మెనీ బోనస్లంతా మీకు నేర్పించడం జరుగుతుంది. మీకు ముందుగా చెప్పినట్టు ఈ వీడియోలో నా ట్రేడింగ్ స్ట్రాటజీని రివీల్ చేయబోతున్నాను. అది మీరు చూడండి, వెరీ సింపుల్. అండ్ ఒకటి ఫ్రెండ్స్, ఉత్త స్ట్రాటజీతో మీరు ఏ ప్రాఫిట్ తీయలేరు. అందుకనే నేను దీన్ని ఎందుకు ఫ్రీగా రివీల్ చేస్తున్నానంటే ఓన్లీ స్ట్రాటజీ పెట్టుకుని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓన్లీ స్ట్రాటజీ కేవలం 10% మాత్రమే. 100లో 10 మార్కులు మాత్రమే స్ట్రాటజీకి. రిమైనింగ్ 90% రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ. సో నా బై స్ట్రాటజీ చూడండి. బై స్ట్రాటజీకి నేను W షేప్ ఉపయోగిస్తాను. సెల్ స్ట్రాటజీకి నేను M షేప్ ఉపయోగిస్తాను. ఇక్కడ కంప్లీట్గా నేను మీకు వివరించట్లేదు. కంప్లీట్గా నేను మీకు ట్రైనింగ్లోనే వివరిస్తాను. బైకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ W షేప్లో ఫార్మేషన్ వచ్చిన తర్వాత ఈ పీక్ ఏదైతే ఉందో ఈ పీక్ను క్రాస్ చేస్తున్నప్పుడు దెన్ ఐ విల్ గో, నేను ఇక్కడ బై తీసుకుంటాను. సో ఇక్కడ బై తీసుకొని టార్గెట్ నాది 2% ఉంటుంది. అప్పుడు 1 or 2% ఉంటుంది మార్కెట్ కండిషన్స్ని బట్టి. ఆర్ స్టాప్ లాస్ 1% ఉంటుంది. సెల్ స్ట్రాటజీ కావాలంటే ఇది M ఫార్మేషన్లో వచ్చినప్పుడు, ఇది కిందకు వచ్చేటప్పుడు దీని కింద కానీ వచ్చింది అంటే ఇక్కడ నేను సెల్ తీసుకుంటాను. టార్గెట్ 1 or 2% ఉంటుంది. స్టాప్ లాస్ 1% ఉంటుంది. ఇది మీకు సింపుల్ వేలో చెప్పాను. ఇన్డెప్త్గా దీనికి చాలా చాలా రూల్స్ ఉన్నాయి. ఇంకా ఆ రూల్స్ అనేది మనం ట్రైనింగ్లో నేర్చుకుంటాము. దానికి సంబంధించిన రిస్క్ మేనేజ్మెంట్ ఏంది, దానికి సంబంధించిన ట్రేడింగ్ సైకాలజీ, ఎవ్రీథింగ్ మనం ఇన్డెప్త్గా ట్రైనింగ్లో నేర్చుకుంటాం. మీకు జస్ట్ చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఏ స్ట్రాటజీ ఫాలో అవుతారు అని. సో ఈ వీడియోలో ఈ స్ట్రాటజీ కూడా పెట్టున్నాను. వెరీ సింపుల్. మీరు నా ఆర్డర్ బుక్ వెళ్ళి చెక్ చూసుకొని వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంట్రీ ఇచ్చిన టైము, ఎగ్జిట్ టైము, ఎవ్రీథింగ్ ఉంది. సేమ్ స్ట్రాటజీలో నేను ట్రేడ్ చేశాను. బట్ నెక్స్ట్ టైం నుంచి నేను నా స్ట్రాటజీని మార్చబోతున్నాను. అంటే మీకు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 70-80 days డే 1 నుంచి స్టార్ట్ అయ్యింది ఇది. కానీ 70-80 days వరకు సేమ్ స్ట్రాటజీ ఉపయోగించాను. దాంట్లో మంచి ప్రాఫిట్స్ చూపించాను. ఇప్పుడు ఇంకో స్ట్రాటజీలో కూడా మీకు ప్రాఫిట్స్ చూపించబోతున్నాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే స్ట్రాటజీస్ పైన ప్రాఫిట్స్ రావు. ఎనీ స్ట్రాటజీ దాన్ని మంచి రిస్క్ మేనేజ్మెంట్, మంచి ట్రేడింగ్ సైకాలజీతోటే ప్రాఫిట్స్ వస్తాయి. సో మీరు ఎవరన్నా చూసేటప్పుడు సెప్టెంబర్ వరకు మాత్రమే నేను ఈ స్ట్రాటజీ ఉపయోగించాను. సెప్టెంబర్ 5th వరకు మాత్రమే ఈ స్ట్రాటజీ ఉపయోగించాను. రైట్ ట్రైనర్, చాలామంది ట్రైనింగ్ మార్కెట్లో ఇస్తున్నారు. కానీ సరైన ట్రైనర్ని మీరు ఎలా చూస్ చేసుకోవాలి? ఫస్ట్ ఏమేమి చూడాలి? కొంతమంది ట్రేడ్ స్క్రీన్ షాట్స్ పెడతారు. ట్రేడ్ స్క్రీన్ షాట్స్ అంటే ఒకటే పెడతారు. ఒక ట్రేడే, మారుతి అని ట్రేడ్ చేస్తే 4-5 trades చేశారు అంటే మారుతి టార్గెట్ హిట్ అయిందంటే మారుతిది ఒక్కటే పెడతారు. దాంతో మనకి అంత రిజల్ట్ ఎలా తెలుస్తుంది? కానీ కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఏదో ఒక రోజు ఎవరికైనా ప్రాఫిట్ వస్తుంది, ఆ రోజు స్క్రీన్ షాట్ పెడతారు. ఆ రోజు మాకు 10,000 వచ్చింది, 20,000 వచ్చింది అని పెడతారు. ఆ రోజు ఒక్కటే పెడితే ఏం లాభం? ప్రతిరోజు పెట్టాలి. అదే సేమ్ అకౌంట్ది పెట్టాలి. సో అతని టిప్స్ చాలా ఈజీ ఇవ్వడం. మీకు చెప్పినట్టు ఇందాక టిప్స్ అనేది వెరీ వెరీ ఈజీ. ఇక్కడ ఎగ్జాంపుల్ సేమ్ ఇప్పుడు దీన్ని పైన బై అబౌవ్ కాల్ ఇచ్చారనుకోండి. టిప్ సర్వీస్ ప్రొవైడర్ ఇక్కడ బై అని ఇచ్చేస్తారు. హై క్రాస్ చేసిన వెంటనే బై అని ఇస్తారు. వాళ్ళ టార్గెట్ ఇది ఉంటుంది, స్టాప్ లాస్ ఇది ఉంటుంది. మధ్యలోనే మార్కెట్ ఎలా అయినా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళిన వెంటనే ఇక్కడ కీ బుకింగ్ ఇచ్చేస్తారు. ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చేసిస్తే ఇంకా దాని గురించి అప్డేట్ చేయడం మానేస్తారు. కానీ దీన్ని సక్సెస్ లాగా వాళ్ళ పర్ఫార్మెన్స్లో వేసుకుంటారు. ఒకవేళ అలా కాకుండా టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఇక్కడ కీ బుకింగ్ ఇచ్చేస్తారు. కొంచెం కిందకు వచ్చేసింది అనుకోండి,
ఇక్కడ మీరు భయంతో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిన తర్వాత అది వెళ్ళి పైకి వెళ్ళి టార్గెట్ హిట్ అయింది అనుకోండి, వాళ్ళు టార్గెట్ హిట్ అంటారు. ఇక్కడ వాళ్ళకి టిప్స్ ఇచ్చే వాళ్ళకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. కాబట్టి వాళ్ళ టిప్స్ రిపోర్ట్లో సక్సెస్ ఉంటుంది, కానీ ఆ టిప్స్ ఒరిజినల్గా ట్రేడ్ చేయాలి అని అంటే అది తప్పు. సో టిప్స్ చూసేసి మీరు ట్రైనింగ్ తీసుకోకూడదు. అసలు ఏం చూసేసి ట్రైనింగ్ తీసుకోవాలి? అసలు వాళ్ళ టిప్స్ వాళ్ళ ఓన్ అకౌంట్లో ట్రేడింగ్ చేసుకుంటున్నారా లేదా? ఫస్ట్ మెయిన్ థింగ్. వాళ్ళ అకౌంట్లో ఓన్గా ట్రేడింగ్ చేసుకోలేనప్పుడు అతనికి సరైన నాలెడ్జ్ ఎక్కడ ఉంటుంది? ఆ సరైన నాలెడ్జ్ లేని ట్రైనర్తో మీరు ఎలా ట్రైనింగ్ తీసుకుంటారు? సో ఫస్ట్ అతని టిప్స్ అతను ట్రేడ్ చేసుకుంటున్నాడా లేదా? మళ్ళీ అగైన్ వాట్ హీ ఈస్ టీచింగ్. మెజారిటీ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్స్ ఓన్లీ స్ట్రాటజీస్ నేర్పించేసి పంపించేస్తారు. దీంట్లో ఇంత రిస్క్ పెట్టుకోండి, 1% రిస్క్, 2% టార్గెట్ అని చెప్పి పంపించేస్తారు. బట్ దానికి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, టోటలీ అది పెద్ద టాపిక్. అది రిస్క్ మేనేజ్మెంట్ అనేది పెద్ద టాపిక్. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉందా? మీరు తర్వాత స్ట్రాటజీస్ నేర్చుకున్న తర్వాత భయం ఉంటే వేస్ట్. సో ట్రేడింగ్ సైకాలజీ ఏం నేర్పిస్తున్నారు అనే దానిపైన కూడా మీరు చూసి ట్రైనింగ్ తీసుకోవాలి. సో మీరు వీడియో పాజ్ చేసి ఏమేమి నేర్పిస్తున్నాను ఒకసారి మళ్ళీ చూడండి. నెక్స్ట్, ఫీజు. మీరు కట్టే ఫీజు ఇన్వెస్ట్మెంట్. మీరు ఇన్ని రోజులు మీరు కాలేజ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మీరంతా ఫీజు కట్టి నేర్చుకున్నారు, అది ఇన్వెస్ట్మెంట్, ఖర్చు కాదు. సో మీరు చూడండి, టోటల్ వాల్యూ ఇది. ఫీజు కాదు, మీరు కంగారు పడకండి. ఇదంతా ఫీజు కాదు, మీరు కంగారు పడకండి. టోటల్ వాల్యూ మీకు ఎంత వస్తుంది? ఎక్కడైనా మీరు జస్ట్ ఏ ట్రైనింగ్ అటెండ్ అయినా 3 స్ట్రాటజీలు నేర్పించేస్తారు, 15,000 ఫీజు తీసుకుంటారు, దాన్ని పంపించేస్తారు. ఇక్కడ నేను పర్సనల్గా నా సీక్రెట్ 2 lakh స్ట్రాటజీ కూడా మీకు నేర్పించబోతున్నాను. దాని వాల్యూ 20,000 వేసుకుందాము. మనీ మేనేజ్మెంట్, ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది అందరూ నేర్పించలేరు, తెలుసున్నా కానీ సగమే తెలిసి ఉంటుంది. 25,000 దాని వాల్యూ. ట్రేడింగ్ సైకాలజీ, ఇది కూడా అందరికీ తెలిసిన సబ్జెక్ట్ కాదు. సో ఇన్ డెప్త్ దానికి చెప్పాల్సి ఉంటుంది, పెద్ద టాపిక్ ఇది. సో దీని వాల్యూ 25,000. ప్రీమియం గ్రూప్ యాక్సెస్, ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రీమియం గ్రూప్ యాక్సెస్ మీకు లైఫ్ టైం టార్గెట్ స్టాప్ లాస్ తోటి ఫ్రీ గ్రూప్లో మీకు టిప్స్ ఇవ్వడం లైఫ్ టైం, దానికి 25,000 వాల్యూ. స్టాక్ స్కానర్, ప్రతి ఒక్కరు మీకు స్ట్రాటజీస్ నేర్పిస్తారు, కానీ అవి ఎట్లా చూస్ చేసుకోవాలి, అన్ని స్టాక్స్లో ఎలా చూస్ చేసుకోవాలి, మీరు కష్టపడి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్గా అది స్కాన్ చేసి మీకు చూపిస్తుంది. ఆ స్టాక్ స్కానర్ వాల్యూ 10,000. బోనస్లో కూడా మీకు కాంపౌండింగ్ స్ట్రాటజీస్, మీకు ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీస్ కూడా నేర్పించడం జరుగుతుంది. అది ట్రైనర్ గుడ్ విల్. ఒక మంచి ట్రైనర్కి ఆబ్వియస్లీ ఫీజు బాగుంటుంది. వాళ్ళ గుడ్ విల్ 15,000. అంత వాల్యూ మీకు 1,50,000 వాల్యూ వస్తుంది. దాని ఫీజు మీకు 25,000 కూడా కాదు, 14,999. సో ఇది ఈ 14,999లో ఇంత వాల్యూ మీకు ఇండియాలో ఎక్కడా రాదు. సో మీకు కంప్లీట్లీ ఇన్డెప్త్గా ప్రతి టాపిక్ నేర్పించడం జరుగుతుంది. మీకు రియల్ నాలెడ్జ్ కావాలంటే, వేరే వాళ్ళకన్నా బెటర్గా మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు ఈ ట్రైనింగ్ తీసుకోండి. మీకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.